నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఏపీలో 3 జిల్లాల రహదారికి మహర్దశ అయితే పట్టనుంది. పీపీపీ విధానంలో సిఆర్ఆర్ మార్గం పనులైతే సుగమమయ్యాయి. ఇది విజయనగరం జిల్లాలో ఈ పనులు త్వరలోనే చేపట్టబోతున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఈ నుంచి కోరిక అట్లనే ఉంది. ఎట్టకేలకు నెరవేరే దశ ముందుకొచ్చింది. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి 3 ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాను అనుసంధానం చేసేటువంటి చిలకపాలెం, రామచంద్రాపురం మరియు రాయగఢ్ సిఆర్ఆర్ రహదారి అంటారు. దీన్ని సిఆర్ఆర్ అంటే సి అంటే చిలకలపాలెం, రామచంద్రాపురం, రాయగఢ్ ఆర్ఆర్. ఈ రహదారి అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అంటే PPP విధానంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో విస్తరణకు అధికారులు అయితే పచ్చజెండా ఊపారు. ఇక పనులకు కదలిక వచ్చినట్లే త్వరలోనే పనులనేవి చేపట్టబోతున్నారు. ఈ పనులు అందుబాటులోకి వస్తే ఏంటి జరగబోయేటువంటి ఉపయోగాలు, కలగబోయేటువంటి లాభాల విషయాలను కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ఒడిశాలోని కోరాపుట్, నవరంగపూర్, జయపురం ప్రాంతాల నుంచి రామభద్రాపురం వరకు, రాజాం మీదుగా బ్రహ్మపురం వరకు రోజు బస్సులు నడుస్తాయి. విశాఖ, విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ, రాయ్పూర్ వరకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రాయ్పూర్, బిలాయిలో పలు పరిశ్రమలు ఉండడంతో విశాఖ పోర్టు నుంచి ఈ యొక్క ముడి సరుకు వస్తుంది. ఇక సాలూరు, బొబ్బిలి నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు లేవు. ఇది కానీ మెరుగైతే ఆ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా నడిపేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రహదారి విస్తరణకు 10 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. గత ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చేస్తున్నట్లే ప్రకటించారు తప్ప నిధులు కేటాయింపు జరగలేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఓ ప్రైవేటు ఏజెన్సీ సమగ్ర సర్వే నిర్వహించి DPRని ప్రభుత్వానికి పంపింది. ఇక రద్దీగా ఉన్నటువంటి గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద 4 వరుసలుగా, మిగిలిన చోట్ల 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా దీన్ని విస్తరించనున్నారు. ప్రైవేటు ఏజెన్సీ అంతా చూసుకుంటుంది. టెండర్లు అయ్యాక పనులు జరుగుతాయని రహదారుల భవనాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీని విస్తరణ, నిర్మాణ వ్యయము, భూసేకరణ అంశాలను కానీ చూస్తే విస్తరించనున్నటువంటి దూరం మొత్తం 131 కిలోమీటర్లు దీన్ని నిర్మిస్తారు. నిర్మాణ వ్యయం వచ్చేసి 1,172 కోట్ల రూపాయలు. భూసేకరణ ఇతర ఖర్చులకు మాత్రం 3,367 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తారు. అది ఫ్రెండ్స్ ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఒక సిఆర్ఆర్ ముఖ్యమైనటువంటి రహదారి విస్తరణ గురించి ఈ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.